Namaste friends, this is your friend Dheeraj Gautam and thank you very much to all the people who are subscribing me. ఈ రోజు నేను మీకు చెప్పబోయే టాపిక్ వచ్చేసి చాలా మందికి ఇంట్రెస్టింగ్ అయిన టాపిక్ అండ్ చాలా మందికి క్వశ్చన్ మార్క్లో మిగిలిపోయే టాపిక్ ఏంటంటే డైట్ గైస్. బేసిక్గా మీరు డైట్లో చేసే మిస్టేక్స్ అండ్ మజిల్ బిల్డింగ్లో చేసే మిస్టేక్స్, డైట్లో ఎలాంటి మిస్టేక్స్ అండ్ మజిల్ బిల్డింగ్లో చేసే మిస్టేక్స్ ఏంటో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక డైట్ స్టార్ట్ చేయాలి అంటే కనుక మీరు యొక్క గోల్ ఫిక్స్ అవ్వాలి. అంటే సన్నగా ఉన్నోళ్ళు అంటే కనుక మస్కులర్గా వెయిట్ పెరగాల, ఆర్ఎల్స్ జస్ట్ కొంచెం నార్మల్ మస్కులర్గా వెయిట్ పెరగాల. అదే లావుగా ఉన్నోళ్ళు మస్కులర్గా వెయిట్ తగ్గాల, మస్కులర్ లుక్తో వెయిట్ తగ్గాల, ఆర్ఎల్స్ బాడీ బిల్డర్ అవ్వాలా, ఆర్ఎల్స్ బౌన్సర్ అవ్వాలా. ఏంటో డిసైడ్ అవ్వండి మీరు ముందు, ఆ తర్వాత డైట్కి రండి. ఓకేనా? ఓకే, వీటిల్లో ఏదో డిసైడ్ అయ్యారు మీరు. మెయిన్గా ఇప్పుడు కామన్గా ఉండే ప్రాబ్లం నేను చెప్తాను. అన్ని పాయింట్స్ చెప్పలేను. కామన్గా ఉండే ప్రాబ్లం ఏంటంటే ఎవరికైనా కానీ మెయిన్గా మస్కులర్ లుక్ ఓకేనా రావాలి, మస్కులర్ కట్స్ అండ్ మస్కులర్ లుక్ రావాలి అంటే కనుక ఎలాగ డైట్ ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఒక బేసిక్ నాలెడ్జ్ అనేది ఇస్తాను మీకు. దాన్ని యూజ్ చేసుకొని మీరు వేరే వాళ్ళని అడిగేటప్పుడు కానీ ఆర్ఎల్స్ మీ అంతటా మీరు ప్రిపేర్ చేసుకునేటప్పుడు కానీ నా వీడియో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనా? కమింగ్ టు ద స్టార్టింగ్ పాయింట్, ఒక గోల్ అనేది మస్కులర్గా రావాలంటే కనుక, ఒక మజిల్ ఫామ్ అవ్వాలంటే ఒక డైట్లో పర్ డే నువ్వు తీసుకునే ఫుడ్లో మెయిన్గా 70% ఆఫ్ ప్రోటీన్స్ ఉండాలి అండ్ 15% ఆఫ్ ఫ్యాట్స్ ఉండాలి, నెక్స్ట్ 15% ఆఫ్ కార్బ్స్ ఉండాలి. ఓకేనా? ఇది ఒక్కటే వే కాదు, ఇది వన్ ఆఫ్ ద వే. డిఫరెంట్ వేస్ ఉన్నాయి డైట్స్లో కూడా. కీటోజెనిక్ డైట్స్ అవ్వచ్చు అండ్ స్టెరాయిడ్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ డిఫరెంట్ వేస్ ఉన్నాయి. నేను నార్మల్గా మజిల్ ఫామ్ అవ్వాలంటే ఎలాగా అనేది మీకు నాలెడ్జ్ ఇవ్వటాకని చెప్పి ఈ వీడియోలో చెప్తున్నాను గైస్. ఓకేనా? కమింగ్ టు ద పాయింట్, మనం ఒక గోల్ ఫిక్స్ అయ్యి మస్కులర్గా తయారవ్వాలి అంటే మనం డైట్ స్టార్ట్ చేసే ముందు మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే మన బాడీ మెటబాలిక్ రేషియో అది ఎంత అనేది క్యాలిక్యులేట్ చేసుకోవాలి. బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఎంత, ఆ తర్వాత బాడీ మాస్ ఇండెక్స్ అది ఎంత, ఇవన్నీ ముందు బేసిక్గా నువ్వు తెలుసుకోవాలి నీ బాడీకి ఎంత ఉంది అనేది. అప్పుడే నువ్వు సర్టైన్ డైట్ని క్యాలిక్యులేట్ చేసుకోగలవు. ఎలాగా అంటే కనుక ఈ బాడీ మెటబాలిక్ రేషియోలో ఏంటంటే నువ్వు రోజుకి ఎంత అమౌంట్ ఆఫ్ నీ హైట్కి, నీ వెయిట్కి, నీ గోల్కి నువ్వు రోజుకి ఎంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తీసుకోవాలో వాళ్ళు చెప్తారు. ఓకేనా? నీ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తెలుసుకోవడం ద్వారా నువ్వేం చేయగలవంటే, ఫర్ ఎగ్జాంపుల్ 12% కంటే తక్కువ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉంటే వాళ్ళకి ఫామ్ అయ్యే కొంచెం మజిల్ అయినా కానీ బాగా మస్కులర్గా కనపడుద్ది. అందుకే బాగా సన్నగా ఉన్నవాళ్ళు కొంచెం మజిల్ రాగానే నువ్వెంతరా బచ్చా అంటారు. అర్థమైందా? పాపం చాలా ఒక 10 ఏళ్ల నుంచి ఆడెవడో మస్కులర్గా రాకపోయినా కొంచెం షేప్గా ఉంటాడు, కానీ ఆడి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఎక్కువ ఉంటుంది, కానీ ఆడికి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కానీ వాడికంటే 1 ఇయర్ నుంచి చేసే సన్నగా ఉన్నవాడికి కట్స్ ఎక్కువ వచ్చేస్తాయి. వాళ్ళు అది ఏంటంటే వాడి బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ <12 ఉంటుంది కాబట్టి వచ్చే కొంచెం ఫామ్ అయ్యే మసిల్ అయినా కానీ బాగా కనపడుతుంది కట్స్తో. ఈ లావుగా ఉన్న వాళ్ళకి బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది అబోవ్ 16 ఉంటే కనుక, ఆర్ఎల్స్ అబోవ్ 15 ఉంటే కనుక ఆ కట్స్ అనేవి తక్కువ కనపడుతూ ఎక్కువగా బల్జ్. అంటే ఫ్రాంక్లీ ఇప్పుడు నాకు 14.5 ఓకేనా బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఉంది, ఇంకోండి ఇలా కనపడతారు. ఓకేనా? ఎందుకంటే నా గోల్ అనేది <12% తెచ్చుకోవడం కాదు, మెయింటైన్ చేయటం.
14-15%. కాబట్టి నేను అదే మెయింటైన్ చేస్తున్నాను. ఓకేనా, ఇది పాయింట్ ఇప్పుడు అది కాదు. నెక్స్ట్, ఈ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది మీరు ఇప్పుడు నాలాగా ఉన్నోళ్ళు కూడా లెస్ దెన్ 12కి తెచ్చుకోవాలన్నా, ఓకేనా, బాడీ కట్స్ ఎక్కువ ఫామ్ అవ్వాలన్నా కానీ, ఆర్ ఎల్స్ లావుగా ఉన్నోళ్ళు బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ని లెస్ దాన్ 12 తెచ్చుకోవాలన్నా కానీ, మెయిన్గా మనం చేయాల్సిన పాయింట్స్ ఏంటంటే, మనం క్యాలిక్యులేట్ చేసుకునే బాడీ మెటబాలిక్ రేషియోలో, అంటే ఇవన్నీ ఈ బాడీ మాస్ ఇండెక్స్, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్, బాడీ మెటబాలిక్ రేషియో, ఇవి తెలుసుకున్న తర్వాత, ఇవి ఎక్కడ తెలుసుకుంటామంటే ఏదర్ అప్లికేషన్స్ వచ్చినాయి, మొబైల్ యాప్స్లో ఉన్నాయి, ఆర్ ఎల్స్ ఒకసారి గూగుల్ చేయండి హౌ టు ఫైండ్ బాడీ మెటబాలిక్ రేషియో అని, ఆర్ ఎల్స్ మెటబాలిక్ రేషియో అని చెప్పి క్వశ్చన్ మార్క్ కొట్టండి. ఆర్ ఎల్స్ ప్రతి ఒక్క జిమ్లోనూ ఇప్పుడు ప్రతి ఒక్క జిమ్లోనూ చిన్న చిన్న డివైజెస్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే నువ్వు జస్ట్ జాయిన్ అవటానికి వెళ్తే వాడు 100 రూపాయలు ఇస్తే వాడే నీకు బాడీ మెటబాలిక్ రేషియో, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అండ్ బాడీ మాస్ ఇండెక్స్ ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసి నీకు ఇస్తాడు. ఓకేనా, అవి తెలుసుకోండి. అప్పుడు నీ బాడీకి ఎంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఇవ్వాలో నీకు అర్థమైంది. నువ్వు అనుకున్న, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 1900 కిలో క్యాలరీస్ నేను పర్ డే ఇవ్వాలండి. అందులో నేను ఆ 1900 కిలో క్యాలరీస్ని పర్ డే 6/6 చేసుకుంటాను. డివైడెడ్ బై 6 చేసుకొని ఎలా అంటే ఆ 1900 కిలో క్యాలరీస్లో 70% ఆఫ్ ప్రోటీన్స్ ఉండేలా చూసుకుంటాను, అండ్ 15% ఆఫ్ ఫ్యాట్స్, ఎసెన్షియల్ ఫ్యాట్స్, అండ్ 15% ఆఫ్ మినిమం కార్బ్స్ ఉండేలా చూసుకొని డివైడ్ చేసుకొని నా మీల్లో పెట్టుకొని ఫాలో అవుతాను. అప్పుడు ఏమైందంటే మన బాడీ అనేది చేసే వర్కౌట్ అనేది మన బాడీ వర్కౌట్ చేసిన తర్వాత ఈ ఫుడ్ని ఇవ్వటం ద్వారా, సర్టైన్ డివైడ్ చేసిన అమౌంట్ ఆఫ్ ఫుడ్ని ఇవ్వటం ద్వారా మన బాడీ యూటిలైజ్ చేసుకుంటూ ఇచ్చే ప్రోటీన్స్, మినిమం కార్బ్స్ అండ్ మినిమం ఫ్యాట్స్ ఇవ్వటం వల్ల కరెక్ట్గా కట్స్ ఫామ్ అవుతాయి గైస్. ఓకేనా, ఇప్పుడు ఈ ఫ్యాట్స్ కావచ్చు, ఈ ప్రోటీన్స్ కావచ్చు, అండ్ ఈ కార్బోహైడ్రేట్స్ కావచ్చు, వీటిల్లో నేను చెప్పాను 70% ఆఫ్ ప్రోటీన్స్ అంటే మీరు ఎగ్ వైట్స్ తీసుకోవచ్చు, ఆ తర్వాత చికెన్ తీసుకోవచ్చు, ఫిష్ ఆర్ ఎల్స్ వే ప్రోటీన్, అలా వీటిల్లో ఎక్కువ ఉంటాయి. అండ్ ఫ్యాట్స్ అంటే కనుక కంప్లీట్ ఎగ్ తీసుకుంటే కనుక ఎగ్ ఆమ్లెట్, దాంట్లో మినిమం మంచి ఫ్యాట్స్, ఎసెన్షియల్ ఫ్యాట్స్ నువ్వు ఇవ్వాల్సింది 15% కాబట్టి నువ్వు ఆ ఎగ్ ద్వారా ఇవ్వచ్చు, ఆర్ ఎల్స్ ఈ చికెన్లో కూడా ఫ్యాట్స్ ఉంటాయి, అవి సరిపోతాయి. అండ్ కార్బోహైడ్రేట్స్, నీడ్ఫుల్ కార్బోహైడ్రేట్స్, నువ్వు ఇచ్చే తక్కువ కార్బోహైడ్రేట్స్ అయినా కానీ 70% ప్రోటీన్ వెళ్ళిపోతుంది, అండ్ ఇచ్చే 15% ఆఫ్ కార్బ్స్, 20-15% ఆఫ్ కార్బ్స్నే చాలా యూస్ఫుల్ కార్బ్స్. అవి ఎలాగంటే బ్రౌన్ బ్రెడ్ విత్ పీనట్ బటర్, అందులో ఫ్యాట్స్ అండ్ కార్బ్స్ ఉంటాయి, ఆర్ ఎల్స్ మసాలా ఓట్స్ ఆర్ ఎల్స్ మిల్క్ ఓట్స్, వీటిలో కూడా ఎసెన్షియల్ కార్బ్స్ ఉంటాయి. ఓకేనా, ఇవి ఇస్తూ ఆర్ ఎల్స్ నువ్వు ఇంకా పెంచుకోవాలనుకుంటున్నావు, నా వల్ల కావట్లేదు 15% నా వల్ల కావట్లేదు అంటే కనుక 20% ఆర్ ఎల్స్ 30% ఆఫ్ కార్బ్స్ ఇద్దాం అనుకుంటున్నావు అంటే కనుక నువ్వేం చేయాలంటే నువ్వు బ్రౌన్ రైస్ ఆర్ ఎల్స్ దంపుడు బియ్యం ఆర్ ఎల్స్ పొట్టు తీయని బియ్యం, అలా వీటిని తిన్నామంటే కనుక మంచి వెజిటేబుల్స్ ఆర్ ఎల్స్ నాన్ వెజ్ ఆలివ్ ఆయిల్తో కుక్ చేసిన, లైట్ ఆలివ్ ఆయిల్తో కుక్ చేసిన వెజిటేబుల్ కర్రీస్ కావచ్చు, వీటితో తిన్నామంటే కనుక నువ్వు ప్రతి ఒక్క దాన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు గైస్. ఫర్ ఎగ్జాంపుల్ 1 ఎగ్ అని కొట్టామంటే కనుక గూగుల్లో దానికి ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ ఉంటాయి, ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయి, ఎంత అమౌంట్ ఆఫ్ కార్బ్స్ ఉంటాయి, అండ్ ఇవే కాకుండా ఎంత అమౌంట్ ఆఫ్ మిగతా అన్ని ఇంగ్రీడియంట్స్ ఎంతెంత ఉంటాయో అన్నీ క్లియర్గా మెన్షన్ అయి ఉంటాయి. అలా నువ్వు తినే ఫర్ ఎగ్జాంపుల్ నేను తినే 1900 కిలో క్యాలరీస్లో నేను తినే ప్రతి ఒక్క దాన్ని నేను రోజు ఏం చేసుకుంటానంటే డివైడెడ్ బై 6 చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ తినే 2 ఎగ్ ఆమ్లెట్ అండ్ 3 ఎగ్ వైట్స్, వాటిని క్యాలిక్యులేట్ చేసుకుంటాను ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ అవుతున్నాయి. ఆ తర్వాత జిమ్ అయిన తర్వాత 2 స్కూప్స్ ఆఫ్ వే ప్రోటీన్, దానికి ఎంత అమౌంట్ ఆఫ్ ప్రోటీన్స్ వెళ్తున్నాయి, ఎంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్స్ వెళ్తున్నాయి, ఎంత అమౌంట్ ఆఫ్ కార్బ్స్ వెళ్తున్నాయి, ఎన్ని క్యాలరీస్ వెళ్తున్నాయి,
ఇవన్నీ ఇవే కాకుండా మధ్యలో ఏదో ఒక మీల్లో బ్రాక్లీ, ఒక 100 grams ఆఫ్ బ్రాక్లీ అండ్ 100 grams ఆఫ్ చికెన్ జస్ట్ ఫ్రైడ్ విత్ ఆలివ్ ఆయిల్ విత్ బ్లాక్ పెప్పర్ అండ్ లైట్గా పెప్పర్ వేసి దాంట్లో టమాటో సాస్. ఇవి కూడా గూగుల్లో సెర్చ్ చేసుకుంటాను, ఎంత అమౌంట్ ఆఫ్ 100 grams ఆఫ్ చికెన్లో ఎంత అమౌంట్ అవుతుంది అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని పర్ డే 1900 అప్రాక్సిమేట్లీ కిలో క్యాలరీస్ వస్తుందా లేదా అని క్యాలిక్యులేట్ చేసుకొని నువ్వు అంత శ్రద్ధ తీసుకొని క్యాలిక్యులేట్ చేసుకుంటేనే నీ బాడీలో మజిల్ అనేది రికవరీ స్టార్ట్ అవుతుంది. లేకపోతే నువ్వు ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ నీ బాడీలో చేంజెస్ రావు. అన్నా నేను 6 నెలల నుంచి చేస్తున్నాను, నేను 2 years నుంచి చేస్తున్నాను, 3 years నుంచి చేస్తున్నాను, నేను అనుకున్న రిజల్ట్ మనకి రావట్లేదు అంటే నువ్వు పెట్టుకునే గోల్ బట్టే నీ రిజల్ట్ ఉంటుంది. అసలు గోలే లేకుండా చేస్తున్నావు అంటే కనుక నీకు టైం వేస్ట్, మనీ వేస్ట్ అండ్ మెయిన్గా బాడీతో గేమ్స్ ఆడద్దు. అర్థమైందా? అది గేమ్స్ ఆడద్దు, అప్పుడు బాడీ నిన్ను ఫుట్బాల్ ఆడుకుంటుంది. అర్థమైంది కదా? కాబట్టి సర్టెన్ గోల్ పెట్టుకోండి. గోల్ ప్రకారం ఈ బాడీ మాస్ ఇండెక్స్, బాడీ మెటబాలిజం రేషియో, బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ ఇవన్నీ తెలుసుకొని మీ అంతటా మీరు డైట్ ప్రిపేర్ చేసుకోవచ్చు. అప్పుడు మీకు ఎన్ని క్యాలరీస్ కావాలో వాళ్ళు చెప్తారు. ఆ క్యాలరీస్ డివైడెడ్ బై ఎంతో అయితే అంత తీసుకొని అన్ని మీల్స్లో మీకు ఎంత కావాలో అంత, ఏవి ప్రోటీన్ ఎక్కువ ఉండేవి, ఫ్యాట్స్ అండ్ అన్నిట్లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ రండి. అప్పుడు మీ అంతటా మీరే మీ ఓన్ డైట్ ప్రిపేర్ చేసుకోగలరు. ఎవరి మీద డిపెండ్ అవ్వవసరం. ఆర్ ఎల్స్ మీరు ఎవరి మీద డిపెండ్ అయ్యి, ఫర్ ఎగ్జాంపుల్ నా మీద డిపెండ్ అయ్యి నన్ను డైట్ అడిగితే నేను డైట్ మీకు ఇస్తే అప్పుడు మీరు నన్ను క్వశ్చన్ చేయొచ్చు. మీరు అడగాల్సింది ఏంటంటే, మీరు ఫస్ట్ ధీరజ్ మీరు నా బాడీ మెటబాలిజం రేషియో తీసుకున్నారా, మీరు నా బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ తీసుకున్నారా, బాడీ మాస్ ఇండెక్స్ తీసుకున్నారా, మీరు దేని ప్రకారం నా డైట్ ఇస్తున్నారు అని క్వశ్చన్ చేయాలి. నన్నే కాదు, ప్రతి ఒక్కరిని మీరు అడిగేది ఆ ప్రకారమే డైట్ అడగాలి. గుడ్డిగా అసలు నాకు అర్థం కాని ఏంటంటే, కామెడీ ఏంటంటే చాలా వీడియోల్లో మార్నింగ్ టు ఈవినింగ్ ఫాలోయింగ్ డైట్, అసలు ఫుల్ డే ఆఫ్ ఈటింగ్ అంటారు. అండ్ అసలు దేని ప్రకారం ఇచ్చారు గైస్ క్యాలరీస్, అసలు ఎంత అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ అవి ఎవరికి ఉపయోగపడతాయో ఎవరికేం తెలుసు గైస్. ఆడెవడికో బాడీ వచ్చేసి ఉంటుంది ఆల్రెడీ, అది ఎలా తెచ్చుకున్నాడో ఎవరికి తెలియదు. ఆడ స్టెరాయిడ్ వాడే తెలియదు, కీటో డైట్ ఫాలో అయ్యాడో తెలియదు, ఆడు బక్కనాయాలయ్యి ఏదో వాడేసి తెచ్చుకున్నాడో తెలియదు, పోనీ ఆడు నిజంగా కష్టపడి తెచ్చుకున్నాడో తెలియదు, ఎలా తెచ్చుకున్నాడో తెలియదు. కానీ ముందు ఆడికి బాడీ వచ్చేసి ఉంటుంది. ఆడి బాడీ చొక్కా ఇప్పేసి తెచ్చేసుకొని ఫోటోల్లో పెట్టేసి ముందు మీ బాడీ మాస్ ఇండెక్స్ తెలియకుండా ఆడెవడో చెప్పిన డైట్ మీరు ఫాలో అవటం ఏంటి గైస్? వద్దు, ముందు నాలెడ్జ్ తెలుసుకోండి. ఎవడో డైట్ మీరు ఫాలో అవటం కాదు, మీ ఓన్ బాడీకి సంబంధించిన డైట్ మీకే ఉంటుంది. ఇప్పుడు నీకు సంబంధించిన డైట్ నీకు మాత్రమే, నీ బాడీకి మాత్రమే ఉపయోగపడుతుంది. అది ఈ బాడీ మెటబాలిజం రేషియో నీ బాడీకి సంబంధించింది, ఈ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ నీది, ఈ బాడీ మాస్ ఇండెక్స్ నీది. సో దాని ప్రకారమే నువ్వు డైట్ ప్రిపేర్ చేసుకోవాలి. అంతేగాని ఆడెవడో డైట్ని నువ్వు ఫాలో అవ్వకూడదు. అవితే అది సూట్ కాదు నీ బాడీకి. ఓకే 100%లో ఏదో గుడ్లో మెల్ల కొంతమందికి సూట్ అయ్యింది, కానీ యాడ్వర్స్ ఎఫెక్ట్స్ వస్తాయి. కొంతమందికి సూట్ అయింది, కొంతమందికి సూట్ అవ్వదు. కానీ ప్రాసెస్ అది కాదు, ముందు తెలుసుకోవాల్సింది అది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. మీకు ఇది జస్ట్ ఒక నాలెడ్జ్ ఇవ్వటం కోసమే ఈ వీడియో. ఒక డైట్ ఎలాగా అనేది మీకు చెప్పడం కోసమే నా వీడియో. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నెక్స్ట్ డైట్ గురించి ఇంకా అడ్వాన్స్డ్ క్వశ్చన్స్ని, ఇంకా అడ్వాన్స్డ్ డైట్ గురించి మీకు చెప్పబోతున్నాను. ఇది బేసిక్ ఫస్ట్ స్టార్టింగ్ డైట్ గురించి మీకు అర్థం ఉంటుంది. ఇంకా డౌట్స్ ఉంటే కనుక కింద కమెంట్ చేయండి, ఓకేనా? దట్స్ ఇట్ ఫ్రెండ్స్. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. రికవరీ ఈజ్ 80%. మీరు చేసే వర్కౌట్ 1 hour అయినా కానీ పర్ డే, మీరు చేసే రికవరీ ఫుడ్ ద్వారా తీసుకునే డైట్ అనేది మీకు రిజల్ట్స్ అనేవి చాలా తొందరగా ఇస్తాయి. మీరు పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి, పర్ఫెక్ట్గా వస్తున్నాయి. దట్స్ ఇట్ ఫ్రెండ్స్. అందరూ హ్యాపీగా ఉండాలి. జై హింద్.